హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఈషాస్ వరల్డ్. ఇవాళ వీకెండ్ అంటే బయట ఫుల్గా తిరగాలి కదా, కానీ దానికి ముందు నేను పార్లర్కి వచ్చాను ఐబ్రోస్ చేయించుకోవడానికి. ఇప్పుడు మనం ఉంది ఫోర్ట్ లాడే అనమాట, ఫ్లోరిడాలో ఒక సిటీ. మనం టాంపా దగ్గర నుంచి ఇక్కడికి ట్రావెల్ చేసాము. ఇది మయామికి ఆల్మోస్ట్ ఒక 1 hour దూరంలో ఉంటుంది. ఇప్పుడైతే ఫస్ట్ పార్లర్కి వచ్చేసాను. ఇదే పార్లర్, వెళ్ళి ఐబ్రోస్ చేయించుకున్నాక వీకెండ్ మన ట్రిప్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనం వచ్చిన దాంట్లో ఇది ఒక బ్యూటీ స్క్వేర్ అనమాట. దీంట్లో డిఫరెంట్ పీపుల్ అందరూ కలిపి ఒకటే చోట పార్లర్స్లో సెట్ చేసుకున్నారు. ఇక్కడ చూపిస్తాను మీకు ఒకటి ఇంట్రెస్టింగ్. ఇక్కడ మొత్తం కూడా 34 ఉన్నాయి, అన్నీ స్పెషలైజ్డ్ అనమాట. హెయిర్ కానీ నెయిల్స్ కానీ, లేదు అంటే డిఫరెంట్ అనమాట, బ్యూటీకి సంబంధించి అలాగా. సో ఆర్ట్స్ హెయిర్ స్టూడియో ఉంది అంటే ఫిక్స్ చేసేస్తారు. ఇప్పుడు మనం వచ్చింది మాత్రం జేసీ థ్రెడింగ్కి. మనం ఓన్లీ థ్రెడింగే కాబట్టి అది 29. సో చాలా బాగుంది ఇక్కడ. ఇదిగో ఇలాగా ఉన్నాయన్నమాట అన్నీ, ఒక్కొక్క స్పెషలైజ్డ్. మనం 29 దగ్గరికి వెళ్తున్నాము, 34 ఖాళీ ఉంది. ఇదిగో హెయిర్ సెటప్స్ ఇలా ఉంటాయి. మనం 29 దగ్గరకు వచ్చేసాం. జైసీ థ్రెడ్ ఐబ్రోస్ చేయించుకున్నానండి, చాలా పెయిన్ఫుల్గా ఉంది. ఆమె అంటూనే ఉంది నీ స్కిన్ చాలా సెన్సిటివ్ ఉంది అని. నాకు ఎప్పుడు ఇంతే అండి, ఐబ్రోస్ తర్వాత ఫేస్ అంతా మారిపోతుంది ఒక 2 days వరకు. నాకేనా లేక అందరికీ ఇలానే ఉంటుందా మరి నాకు తెలీదు. ఇప్పుడు మనం బీచ్కి వెళ్తున్నామండి. మనం జనవరిలో న్యూయార్క్ వెళ్ళొచ్చాము. ఆ తర్వాత మేము టెక్సాస్ వెళ్ళామన్నమాట, నాకడూచెస్. అక్కడ 1 week ఉన్న తర్వాత మాకు మళ్ళీ ఫ్లోరిడాలోనే కిరణ్ గారికి వర్క్ అనేది వచ్చింది. సో మేము ఇక్కడ ఫోర్ట్ లాడర్లేకి ట్రావెల్ చేసాము. ఇక్కడ మాత్రం బీచ్కి వెళ్తున్నాము అనమాట. ఇప్పటి వరకు కూల్ ప్లేసెస్, ఇక్కడ నుండి అన్ని బీచెస్. నేను ఫ్లోరిడాకి వచ్చి 3 months అవుతుందండి. ఎగ్జాక్ట్గా 3 months అంటే 3 months 10 days అనుకోండి. ఇప్పటి వరకైతే నేను ఒక్కసారి కూడా బీచ్కి వెళ్ళలేదు. మనం అంతా కూడా టెక్సాస్లో ట్రావెల్ చేస్తూ ఉన్నాము కదా. సో ఫస్ట్ టైం బీచ్కి వస్తున్నాను అనమాట USA వచ్చిన తర్వాత. అండ్ దట్ టు ఫ్లోరిడాలో బీచ్ లైఫ్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మేము వచ్చింది అయితే ఫోర్ట్ లాడర్లే బీచ్. ఇక్కడ మొత్తం ఏంటో బ్లూ కలర్ థీమ్ పెట్టారేమో అనిపించింది. బిల్డింగ్స్ అంటే చుట్టూతా రెస్టారెంట్స్ కానీ షాపింగ్ ఉంటాయి కదా, చిన్న షాప్స్, ఇవన్నీ కూడా బ్లూ కలర్లో ఉన్నాయి. చూస్తున్నారు కదా, కలర్ఫుల్గా అనిపించింది ఇక్కడ. అండ్ ఇప్పుడు వీకెండ్ కదా, చాలామంది టూరిస్టులు కూడా వచ్చారు. ఫ్లోరిడాలో బీచెస్ చాలా ఫేమస్. నేను వచ్చిన 3 monthsకి నేను ఇప్పుడు ఫస్ట్ టైం బీచ్ దగ్గరికి వెళ్తున్నాను. చాలా బాగుంది చూడడానికి. అంటే బీచ్ దగ్గరికి వస్తున్నప్పుడే మనకి సముద్రం దగ్గరికి వస్తున్నప్పుడే ఎన్విరాన్మెంట్ మొత్తం మారిపోతుంది. క్లైమేట్ అంతా, స్కై వేరే కలర్లో కనిపిస్తుంది. చాలా మ్యాజిక్ లాగా ఉంటుంది కదా, అది ఫీల్ అవుతున్నాను ఇప్పుడు. చూద్దాం ఇంకా లోపలికి వెళ్ళి. ఇప్పుడైతే పార్కింగ్ దగ్గరకు వచ్చాము. అక్కడ వీకెండ్ కాబట్టి చాలామంది ఉన్నారు. కొంచెం దూరం వచ్చి పార్కింగ్ చేసామన్నమాట. అక్కడికి వెళ్ళి వాక్వే ఉంది, వెళ్దాం అక్కడికి. చుట్టూతో కూడా చాలా హోటల్స్ ఉన్నాయి, రిసార్ట్స్ ఉన్నాయి బీచ్కి దగ్గరలో. ఇది మనమున్న హోటల్ నుంచి ఒక 30 minutes అన్నమాట. ఏముంది? లైవ్ మ్యూజిక్, వ్యాలంటైన్స్ డే పార్టీ అంటే tonight at 10 AM. పార్కింగ్ ఇక్కడ చక్కగా ఇలా చైర్స్ తీసుకొని వచ్చేస్తారు ఎవరికి కావాల్సిన వాళ్ళవి. మేము లాస్ట్ ఇయర్ వెళ్ళామండి బీచ్కి. మనం లాస్ట్ ఇయర్ ఇండోనేషియా వెళ్ళాం కదా, అప్పుడు మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను నేను బీచ్కి 1 year తర్వాత. టాంపాలో బీచ్కి వెళ్ళామా? అప్పుడు నైట్ టైం కదా, నాకేం ఆ ఫీల్ రాలేదు. నైట్ టైం వెళ్ళాం కాబట్టి నాకు అంత ఫీల్ ఏం రాలేదు. ఇప్పుడు మార్నింగ్ కాబట్టి నాకు ఎక్సైట్మెంట్గా ఉంది. అప్పుడు సముద్రమే కనిపించలేదు సరిగ్గా, మొత్తం చీకట్లో ఏం కనిపించలేదు. అక్కడ నుంచి ఫోటో దిగాలి. రెస్టారెంట్స్ ఉన్నాయి,
దానికే వెళ్దాం మనము. రిలాక్స్. బాగుంది. నేను చెప్పలేసుకుని నడుస్తున్నా. లైవ్ మ్యూజిక్ కూడా పెట్టారు. వాళ్ళు చూడు మంచిగా స్నానం చేస్తున్నారు అక్కడ. అక్కడ చూడు వాళ్ళు. నేను వాటర్లోకి వెళ్ళాలి అని అనుకోలేదండి. అందుకే కావాలని జీన్స్ వేసుకొచ్చాను. డ్రెస్ వేసుకుంటే నేను వాటర్లోకి తీసుకెళ్తారని. అలాంటిది నేనే వెళ్ళిపోయాను వాటర్లోకి. అసలు ఉండలేకపోయాను అక్కడికి వెళ్ళాక. ఎంత బాగా అనిపించిందో వాటర్తో అలా ఆడుకుంటుంటే. బ్రిడ్జ్ చూసావా అక్కడ కూలిపోయింది. అక్కడ బ్రిడ్జ్ చూసావా కూలిపోయింది. 300 feet ఉందంట అది. వాటర్లోకి వెళ్దాం కదా. వాటర్లోకి వెళ్దామా? ఏయ్ జాగ్రత్త, దా వెనుకకు వచ్చాడు. ఏయ్ దా. వాటర్లోకి అసలు రావద్దు అనుకున్నాను. అందుకే జీన్స్ వేసుకొచ్చాను నేను వెళ్ళను నమ్మకంతో. కానీ కిరణ్ గారు ముందే ప్రిపేర్ అయ్యారు. షార్ట్ మీద వచ్చారు. నేనే బీచ్ లో సూపర్ గా ఆడాము. ఇక్కడ గేమ్స్ ఉన్నాయి బయట బీచ్ లో. అందరు ఆడుతున్నారు. శాండ్ బ్యాగ్స్. పాప ఆడుకుంటుందంట. మంచిగా ఇస్తుంది వాళ్ళ మమ్మీకి. ఇక్కడ టవర్స్ ఉన్నాయి చక్కగా గేమ్ ఆడుకోవడానికి. బీచ్ దగ్గర కూడా షాపింగ్ జోన్ ఉంది. ఇది కలర్ఫుల్ గా ఉంది మంచిగా. ఇది కలర్ఫుల్ బీచ్ అసలు. వా. ఐస్ క్రీమ్ తీసుకుంటున్నాము. 3 flavors తీసుకోవచ్చు. యా హోమ్ మేడ్ ఐస్ క్రీమ్స్ ఇవి. 3 scoops. స్మూదీస్ ఉన్నాయి అండ్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి, జ్యూసెస్ ఉన్నాయి. పాపా నోరు ఊరిపోతుంది నాకు టేస్ట్ చూస్తే. ఇప్పుడైతే మనం ఇవి తీసుకున్నాం అనమాట. ఐస్ క్రీమ్ ఆయన తినక నా ఐస్ క్రీమ్ కూడా తీసుకొని తింటున్నారేనా? నాది తింటున్నావు, నేను తిను. ఆయన 1 scoop తీసుకున్నారు, నేనేమో 3 scoops తీసుకున్నా. సరే తీసుకో, అలక్కు తీసుకో, పర్లేదు, ఇట్స్ ఓకే. అబ్బా మొత్తం కాదు, హలో మొత్తం కాదు, కొంచెం టేస్ట్ అంతే. నాకు తినేద్దామని నా ఐస్ క్రీమ్ లాగేసుకుంటున్నారు.
ఇక్కడ ఇక్కడ ఫోటో దిగుతావా? ఇదో ఇక్కడ లొకాలిటీ అయితే చాలా బాగుందండి, కలర్ఫుల్గా ఉంది, పీస్ఫుల్గా ఉంది. అంటే ఓన్లీ సెంటర్లో మాత్రం ఫుల్ హంగామా అక్కడంతా కూడా. బట్ ఈ వాక్వే అండ్ దీనికి కోసం సపరేట్గా లైన్స్ ఉన్నాయి బీచ్ కోసం. అండ్ ఇక్కడ హౌసెస్ కూడా కాదు, రెసిడెన్సీ అన్నమాట. వచ్చి ఒక ఫ్యామిలీ అంతా కూడా ఉండడానికి చిన్న చిన్న కాటేజెస్ లాగా చాలా క్యూట్గా కలర్ఫుల్గా ఉన్నాయి. ఇదిగోండి, ఆ టైపు మనకి ఓషన్ ఉంది. ఇది అట్లాంటిక్ ఓషన్. యా, మొత్తం ఆ బారు వరకు ఇటు చివర అండ్ అటు కూడా పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది. అక్కడి వరకు 2 lanes యాక్చువల్లీ, ఇది ఒక లైన్ కాదు. ఆ హోటల్ కూడా కనిపిస్తున్నాయి చూడండి, హోటల్స్. అటు కూడా ఒక లైన్ ఉంది, కార్ వెళ్ళింది కదా. ఇవన్నీ హోటల్సే. యా, విల్లాస్, ఫ్యామిలీ అంతా ఉండడానికి. రెండు బ్లూ కలర్ లో కనిపిస్తున్నాయి కదా నెట్ లాగా, అది బ్రిడ్జెస్ అండి. మధ్యలో బోట్స్ వెళ్తున్నాయని చెప్పి బ్రిడ్జెస్ పైకి వచ్చాయి, అందుకే ట్రాఫిక్ అంతా ఆగిపోయింది. ఇదిగో ఇప్పుడు కిందకి వెళ్ళిపోతున్నాయి అవి స్లోగా. అవి యాక్చువల్లీ చాలా స్లోగా మూవ్ అవుతున్నాయండి. నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టి చూపిస్తున్నాను, మరీ అంత స్లోగా పెడితే చాలా టైం పడుతుంది అని చెప్పి. అదిగో ఫాస్ట్ ఫార్వర్డ్ పెడితే కానీ తెలియట్లేదు అవి మూవ్ అవుతున్నాయని, అంత స్లోగా వెళ్తున్నాయి అవి కరెక్ట్ అవ్వడానికి. ఇదిగో అండి, ఇందాక మనకి బ్లూ కలర్లో కనిపించింది ఇదే. బోట్స్ ఏమో సైడ్ నుంచి వెళ్తున్నాయి, ఇవి వస్తాయి కాబట్టి ఇదంతా ఓపెన్ చేశారు. ఈరోజు ఏంటో అన్నీ ఆపేస్తున్నాయండి. ఇందాకేమో మనకి షిప్ వెళ్ళడానికి బ్రిడ్జ్ పైకి లేపారు, ఇప్పుడు మళ్ళీ ట్రైన్ వెళ్తుంది. ట్రైన్ వెళ్ళడానికి మళ్ళీ వేశారు, ఇప్పుడే ట్రైన్ వెళ్ళింది. మేము హోటల్ రిటర్న్ వచ్చేసాం. ఈసారి మేము అంటే లాస్ట్ టైం అంతా వేరే కదా, ఇప్పుడు అలా కాదు, మనం రెసిడెన్సీ తీసుకున్నాం అనమాట. సో మనకి సూట్ రూమ్ వస్తుంది ఇక్కడ. ఇండోలో నుంచి చక్కగా స్విమ్మింగ్ పూల్ కూడా కనిపిస్తుంది. కుక్ చేసుకోవాలి ఇప్పుడు డిన్నర్. ఫస్ట్ అయితే నేను చాయ్ పెట్టేస్తాను. ఏమండి చాయ్ పెట్టేస్తా ఫస్ట్, తర్వాత నువ్వు ప్రిపేర్ చేసుకో. ఇక్కడ ఏంటంటే మేము ఆల్రెడీ స్టవ్ ఇచ్చారు కదా, సో గ్యాస్ స్టవ్ ఏం వాడట్లేదు అనమాట. 2 ఉన్నాయి కాబట్టి కామ్గా ముందు మనకు కావాల్సిన కుక్ చేసుకోవాలి. ఈయన వంట స్టార్ట్ చేశారంటే మాత్రం నాకు టీ అవ్వదు. ఇప్పుడు డిన్నర్ కిరణ్ గారు శాండ్విచ్ చేస్తా అన్నారు కాబట్టి నేను టీ పెట్టేస్తాను. ఆకలి వేసిందండి, బయట తిందామనుకున్నాం కానీ ఇన్ని సామాన్లు పెట్టుకొని మనం బయట ఎందుకులో తిన్నామని చెప్పి వద్దని చెప్పా. టీ పెట్టేసుకుందాం. చాయ్ పెట్టేసా, కాసేపట్లో అయిపోతుంది. పార్లర్ పని అబ్బా నాకైతే చాలా పెయిన్ వచ్చింది. యాక్చువల్లీ ఫేషియల్ హెయిర్ అంతా కూడా నేను థ్రెడింగ్ చేస్తాను, బట్ ఈసారి ఏంటో చాలా పెయిన్ వచ్చేసి నేను చేయించుకోలేకపోయాను. ఓన్లీ ఐబ్రోస్ చేయించుకొని ఆపేసాను. సో నెక్స్ట్ టైం వీకెండ్ అయితే ఇక్కడ ఫోర్ట్ లాడేలో ఉన్న బీచ్కి మనం వెళ్ళాము. చాలా బాగుంది, నాకైతే కలర్ఫుల్గా అనిపించింది ఈ బీచ్ అంతా కూడా, అంటే చుట్టూతో ఉన్న బిల్డింగ్స్. సో ప్రతిసారి కిరణ్ గారు ఇలాగే కొత్త కొత్త ప్లేసెస్కి తీసుకెళ్ళాలి అని కోరుకుందాం. ఓకే కదా? ఇక్కడ వీడియో కూడా ఆపేసినాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. హ్యావ్ ఎ గుడ్ డే అందరికీ. బాయ్.